ఎందుకంటే మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళు నీకు పేదరికంలో ఉన్న వాళ్ళని చూస్తే చిల్లరగానే అనిపిస్తాడు. నీకు ముఖ్యమంత్రి ఆయన మధ్యతరగతి నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయింది కాబట్టి నీకు చిల్లర అనిపిస్తుంది. ఎందుకంటే పేద మధ్యతరగతి వాళ్ళు నీకు చిల్లర కనిపిస్తారు. ఎందుకంటే నువ్వు దొరవు, నువ్వు అహంకారివి, నువ్వు బీహార్ నుంచి వలస వచ్చినోనివి, దోసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏమనిపిస్తారంటే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకు అన్ని ఇక అందరు తక్కువనే కనిపిస్తారు. నేను తలుచుకుంటే ఏదైనా దొంగతనం చేయగలుగుతా, ఏ గీదెంత గదెంత అన్నట్టుగా నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు. నువ్వు తెలంగాణ బ్లడ్ కాదు మీది, బీహార్ మూలాలు ఉన్నాయి, బీహార్ రక్తం ప్రవహిస్తున్నది. కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మొత్తం బీహార్ అధికారులను పెట్టుకొనే పరిపాలన సాగించినవు. అట్లా పెట్టుకొనే మొత్తం తెలంగాణను మొత్తం దోసుకున్నావు. నేను తెలంగాణనే అని నీ మనసులో ఉండుంటే తెలంగాణకి ఇలా 10 లక్షల కోట్ల అప్పు ఉండేది కాదు. మళ్ళీ మీదికి వెళ్ళి మాట్లాడుకుంటూ వస్తున్నావు. తెలంగాణని పెంట కుప్పలా మార్చారు. పెంట కుప్పలా మార్చిన విధవ ఎవడో కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు.